హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే టాపిక్ ఏంటంటే టూ సమ్ ప్రాబ్లం అనేది డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకున్నా. టూ సమ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడు టూ సమ్ ప్రాబ్లమ్కి నేను అప్రోచ్ చెప్తున్నాను. మీరు మీ ఓన్ లాంగ్వేజ్లో కోడ్ని ఇంప్లిమెంట్ చేయండి. కొంతమంది C++ చూస్ చేసుకుంటారు, కొంతమంది పైథాన్, కొంతమంది జావా, కొంతమంది డిఫరెంట్ పర్సన్ డిఫరెంట్ లాంగ్వేజ్ చూసుకోండి. నేను మాత్రం అప్రోచ్ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు టూ సమ్ ప్రాబ్లం అప్రోచ్ తెలుసుకునే ముందు నేను ఈ కోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చదువుతాం. గివెన్ అన్ ఏరియా ఆఫ్ ఇంటిజర్ నమ్స్ అండ్ అన్ ఇంటిజర్ టార్గెట్, రిటర్న్ ద ఇండిసెస్ ఆఫ్ టూ నెంబర్స్ సచ్ దట్ దే ఆర్ టు టార్గెట్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు వాడు ఒక అరే అనే నమ్స్ అనే ఒక అరే ఇచ్చాడు, ఓకేనా? ఇది నమ్స్ అనే ఒక అరే ఇచ్చాడు, ఒక టార్గెట్ ఇచ్చాడు. ఇప్పుడు టార్గెట్ దీని క్వశ్చన్ అర్థం ఏంటంటే, ఇప్పుడు 2, 7 కలిపితే ఎంత వస్తుంది? 9 ఈక్వల్ టార్గెట్ ఎంత ఇచ్చాడు? 9. దాని 2 ఇండెక్సెస్ రిటర్న్ చేయమంటండి అవుట్పుట్ కింద. సపోజ్ 7-11 అనేది టార్గెట్కి ఈక్వల్ అయింది అనుకోండి. 7-11 యొక్క ఇండెక్సెస్ అవుట్పుట్ కింద రిటర్న్ చేయడం, ఓకేనా? ఇప్పుడు మీకు క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు దీన్నే ప్రాబ్లం అప్రోచ్ చూద్దాం. ఇప్పుడు దీనికి ప్రాబ్లం అప్రోచ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏంటండి ఇచ్చాడు 2, 7, 11, 15, టార్గెట్ ఏమో 9 ఇచ్చాడు. ఇప్పుడు దీనికి పాసిబుల్ అయ్యే పేర్స్ తెలుసుకుంటే తర్వాత దాన్ని రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు 2కి 7, ఇప్పుడు 2కి యొక్క ఇండెక్స్ ఎంత అవుతుంది? 0, 7కి 1, 11కి 2, 15కి 3, ఓకే? ఇప్పుడు 2కి 7 అనేది ఒక పేరు, ఇంకా 2, 11 అనేది ఒక పేరు, 2, 15 అనేది ఒక పేరు. ఇప్పుడు 2తో పాసిబుల్ అయిన అన్ని పేర్స్ ఒక ఆర్డర్ రాసుకున్నాం. అలాగే ఇప్పుడు 7తో పాసిబుల్ అయ్యే పేర్స్ అన్నీ రాసుకోవాలి. 7, 2, ఇంకా 7, 11, ఇంకా 7, 15. అలాగే ఇప్పుడు 11తో చూసుకుంటే 11, 2, 11, 7, 11, 15. అలాగే ఇప్పుడు 15తో చూసుకున్నాం అనుకోండి. 15, 2, 15, 2, 15, 2, 15, 7, ఇంకా 15, 11. ఇప్పుడు మనకి ఇన్ని పాసిబుల్ అయ్యే పేర్స్ వచ్చాయి ఈ ఒక్క క్వశ్చన్కి. ఇప్పుడు దీంట్లో మన టార్గెట్ ఎంత? 9. ఇప్పుడు 9 ఏ పేరు కలిపితే, ఏ పేరు యొక్క 2 ఎలిమెంట్స్ కలిపితే మనకి 9 వస్తుంది? ఇప్పుడు 2, 7 కలిపామనుకోండి, 9 వస్తుంది. 7, 2 కలిపిన 9 వస్తుంది. దీని యొక్క ఇండెక్స్ ఎంత? 2 యొక్క ఇండెక్స్ ఎంత? 0. దీని యొక్క ఇండెక్స్ ఎంత? 1. దాన్ని మనం అవుట్పుట్ కింద రిటర్న్ చేయాలి. ఇంకేదైనా పాసిబుల్ అవుతుంది అంటే అవుతుంది. ఇప్పుడు 7, 2 చూసుకున్నాం అనుకోండి, 1, 0, 0, 1 అయినా 1, 0 అయినా ఏం ప్రాబ్లం కాదు, ఓకేనా? ఇప్పుడు మనకు ఆన్సర్ కూడా ఏముంది? 0, 1 ఉంది. ఇప్పుడు దీనికి చూసుకున్నాం అనుకోండి, 3 to 4 ఇచ్చాడు. పాసిబుల్ అయ్యే పేరు ఏంటి? 2, 4 కలిపామనుకోండి, 2, 4 కలిపామనుకోండి 6 వస్తుందా? ఇప్పుడు దానికి ఇదేమవుతుంది? 1కి 2 ఏమో 1th ఇండెక్స్, 4 ఏమో 2nd ఇండెక్స్. ఆ 1, 2ని రిటర్న్ చేశాడు. సేమ్ ఈ ఎగ్జాంపుల్ కూడా అంతే. ఇది 0 ఇండెక్స్, ఇదేమో 1st ఇండెక్స్. ఈ 2 ఇండెక్స్ కలిపితే ఎంత అవుతుంది? 6 వస్తుంది. దాన్ని రిటర్న్ చేశాడు అవుట్పుట్ కింద. ఇప్పుడు దీన్నే మనం ప్రాబ్లం అప్రోచ్ ఏంటంటే, ఒక 2 ఫర్ లూప్స్ వాడామనుకోండి ఏ లాంగ్వేజ్లోనైనా. 2 ఫర్ లూప్స్, ఒకటేమో అవుట్ సైడ్ ఉంటుంది, ఒకటేమో ఇన్సైడ్ ఉంటుంది. అవుట్ సైడ్ది ఏం చేస్తుందంటే, ఒక ఎలిమెంట్ని స్టోర్ చేసుకొని ఉంటుంది. సెకండ్ ఫర్ లూప్ ఏంటంటే, ప్రతి ఇండెక్స్ కూడా ఇప్పుడు 2తోని తర్వాత 7తో ఇటరేట్ అవుతూ ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఇటరేట్ అవ్వడం వల్ల పాసిబుల్ పేర్స్ వస్తాయి కదా. పాసిబుల్ పేర్స్ ఏంటి? ఇప్పుడు మనకు పాసిబుల్ పేర్స్ 2, 7, 2, 11, 2, 15 అలా పాసిబుల్ పేర్స్ చాలా వస్తాయి. ఇప్పుడు ఏ పాసిబుల్ పేరు కాడ, ఇప్పుడు పాసిబుల్ పేరు IJ, సపోజ్ I+J అనేది టార్గెట్కి ఈక్వల్ అయ్యింది అనుకోండి, రిటర్న్ I, J. మనకేం అడిగాడు? ఇండెక్స్ని
ఇండెక్స్ ఆ యొక్క ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేయమన్నాడు. ఇదే టూ సమ్ ప్రాబ్లం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.